నేనైతే పొద్దున్నే లేచి ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలని ఒక 5 మినిట్స్ ఆలోచించాను. యాక్చువల్‌గా ఇంట్లో టిఫిన్ పిండి ఉంటే ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తా. బట్ ఈరోజైతే టిఫిన్ పిండి అయితే ఏం లేదు. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేద్దామా అని చెప్పేసి స్వీట్ కార్న్ కనిపించింది. స్వీట్ కార్న్‌తో ఉడకబెట్టేసి చేసేద్దాము, లేకపోతే కాల్చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఈ గ్యాప్‌లో మా పెద్దోడు లేచి వచ్చేసాడు. ఇంకా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కొంచెం ఎర్లీగానే లేపుతున్నాను నిద్ర. ఇంతకుముందంటే ఫుల్ డేకి కొంచెం వ్యాన్ లేట్‌గా వచ్చేది కాబట్టి కొంచెం టైం ఉండేది. మార్నింగ్ టైం మెయిన్‌గా లేచి అప్పుడే బ్రషింగ్, స్నానం చేయడం అవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి కదా! అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేపేస్తున్నాననమాట. ఇంకా లేచిన తర్వాత ఏంటి ఈరోజు స్నాక్స్ ఏంటి, లంచ్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటాడనమాట. అదే ఇంకా వాడికి నచ్చిన స్నాక్స్ కానీ, లంచ్ కానీ, కర్రీ కానీ ఇష్టమైనవి పెడితేనేమో కామ్‌గా ఉంటాడు. లేదంటే పేచీ స్టార్ట్ చేసేస్తాడనమాట. నాకు ఇది వద్దు, అది వద్దు, నాకు వేరేది కావాలి, అదైతేనే నేను వెళ్తాను స్కూల్‌కి అని చెప్పి ఎలా అయినా పేచి పెట్టడానికి ట్రై చేస్తాడు. అలా అని చెప్పి డైలీ అయితే కాదు, మరీ ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టడు స్కూల్‌కి వెళ్ళడానికి మాత్రం. కొంచెం ఎక్కువ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఒక 1 డే 2 డేస్ అలా గానీ, ఇంకా రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటే ఏంటి అంటే వెళ్ళను అనేది పెట్టడు గానీ ఏదో ఒక దానికి పేచి పెట్టి లేట్ చేస్తూ ఉంటాడనమాట. నాకేమో ఇంకా మార్నింగ్ ఏంటంటే వ్యాన్ మిస్ అయిపోతది అన్న ఒక టెన్షన్ ఒకటి ఉంటది మెయిన్‌గా. సో, కొంచెం ఎర్లీగానే లేచి చేయడానికి ట్రై చేస్తా. మరీ ఎర్లీగా అంటే ఓ 5:00, 4:00కి కాకపోయినా 6కి లేస్తాననమాట. సో, ఇంతకుముందు కూడా 6కే లేచేదాన్ని. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అప్పుడు కూడా 6కే లేస్తున్నా. అదే అర్థం అవ్వదు నాకు. నేను కూడా ఒక్కొక్కసారి షాక్ అవుతున్నాననమాట. అదేంటి ఫుల్ డే స్కూల్ అప్పుడు బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. అప్పుడు 6కే లేచా. ఇప్పుడు హాఫ్ డే స్కూల్ వ్యాన్ ఇంకా త్వరగా వస్తుంది. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేస్తుంది. అయినా కూడా ఇంత తొందరగా ఈ టైంకి లేచిన పని అయిపోతుంది ఏంటా అని. సో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి బయట కడగడం ఆగిపోతుందనమాట. ఎందుకంటే 7:15 కల్లా ఎగ్జాక్ట్ 7:15కి వ్యాన్ వచ్చేస్తుందనమాట. అంత ఎర్లీగా వ్యాన్ వచ్చేపాటికి నాకు టైం పడుతుంది కదా ఇంట్లో పని చేసుకోవడానికి. సో, ఫస్ట్ అయితే కిచెన్లో అయితే ఈరోజైతే అన్నం అయితే స్పెషల్గా ఏం పెట్టలేదు. ఎందుకంటే ఓన్లీ స్నాక్ ఒకటే పెట్టమని చెప్పాడనమాట. సరే అని చెప్పి స్నాక్స్కి ప్రిపరేషన్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే స్టవ్ ఖాళీగా ఉంచకుండా పాలైతే వేడి చేసేసి, పాలు వేడయ్యే గ్యాప్లో ఇలా స్వీట్ కార్న్ అంతా తొక్క తీసేసి కుక్కర్లో అయితే పెట్టా. కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అవుతుంది అనమాట. 2 విజిల్స్ వస్తే చాలు, మెత్తగా అయిపోతాయి ఈజీగా. సో, మళ్ళీ నార్మల్ వాటర్లో వేసి ఉడికిచ్చి అలా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. కుక్కర్లో అయితే మనం పక్కన ఉన్న లేకపోయినా అయిపోతూ ఉంటుంది కదా, అవ్వగానే ఆఫ్ చేయొచ్చు. అలా అని చెప్పి కుక్కర్ విజిల్ అంతా పోయే వరకు ఉంచితే స్వీట్ కార్న్కి వాటర్ పట్టేసి వాటర్ ఉంటాయి అనమాట తినేటప్పుడు. సో, విజిల్ వచ్చాక నేను విజిల్ అంతా ఆవిరంతా తీసేసి వెంటనే అవి తీసి బయట పెట్టేస్తాను అనమాట. సో, అట్లయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా. సో, అవి అవుతున్నాయి. ఇంకా ఇప్పుడైతే పాలైతే వేడైపోయినాయి. ముందు రోజు కొన్ని పాలు మిగిలినాయి అనమాట నైట్‌వి. అవి ఫస్టే కొంచెం సపరేట్‌గా వేడి చేసి గిన్నెలో పోసి పెట్టా. మళ్ళీ అవి ఇవి కలిపితే ఎక్కడ పాలు మొత్తం విరిగిపోతాయేమో అనేసి ముందు రోజు ఇవి సపరేట్‌గా వేడి చేసి గిన్నెలో పోసి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ పాలు వేడి చేసి పోసేసాను అనమాట. తోడు పెట్టాలి. ఇంకొక దాని మీద స్వీట్ కార్న్ అవుతుంది. ఇంకొక దాని మీద అయితే రైస్ అయితే ప్యారలల్‌గా పెట్టాను. ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ అయినా కూడా నేను అన్నం ఎందుకు, లంచ్ అయితే ముందే ఎందుకు పెట్టేస్తున్నానంటే స్నాక్ ఒక్కటి తింటున్నాడు. బట్ వ్యాన్ రిటర్న్ వచ్చే టైంకి సెకండ్ ట్రిప్ అనమాట మా బాబు మా ఏరియాకి వచ్చే టైంకి. సో, దానికి ఏంటంటే టైం లేట్ అవుతుంది. 1:30 అలా అవుతుందనమాట. 12:30కి స్కూల్ అయిపోతే 1 అవర్ లేట్‌గా వచ్చేస్తుందనమాట. సో, అప్పటిలోపు 1:30 అంటే మార్నింగ్ ఎలాగో కంపల్సరీ బ్రేక్‌ఫాస్ట్ తినిపించి పంపించినా ఆకలేస్తుంది కదా. సో, అందుకని కొంచెం రైస్ అయితే పెడదాము. ఎంత స్నాక్స్ పెట్టినా కూడా హెవీగా అయితే అవ్వదు స్నాక్. అందులోటి ఆకలేసేస్తది అంతసేపు అంటే. అందుకని చెప్పి కొంచెం మరీ రోజు పెట్టేంత కాకపోయినా కొంచెం తగ్గించి అయినా పెడదాము. మళ్ళీ వచ్చాక ఎలాగో ఆఫ్టర్నూన్ తినిపిస్తాం కాబట్టి ఇంటి దగ్గర. అట్లానే అన్నం అయితే పెట్టేసిన. అన్నం విజిలిపోతానికి టైం పడుతుంది కదా. ఈ గ్యాప్లో అన్నం తీసి పక్కన పెట్టేసేసి అదే స్టవ్ మీద టీ అయితే పెట్టేసా. నేనైతే టీ మానేయాలి అని ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నా. మానేద్దాము అనుకున్న ప్రతిసారి ఒక 2-3 డేస్ అంతే, అంతకన్నా ఎక్కువ కాదు. అలా మానేసి మళ్ళీ ఇంకా ఏదో ఒక రీజన్తో మళ్ళీ అలవాటు అయిపోతుందనమాట. సో, ఇంకా టీ అయితే డికాషన్ అయితే పెట్టేసుకుందామని ఫస్ట్ అయితే డికాషన్ పెట్టేసా. ఈ స్టవ్ ఏంటంటే పెద్ద మంట వచ్చింది కాబట్టి టీ పొంగిపోతుంది మెయిన్‌గా. సో, అందుకని దాన్ని చిన్న స్టవ్ మీదకి చేంజ్ చేసేసి దీని మీద స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతూ ఇవి అయ్యే టైంలో ఇంకా దొండకాయ కర్రీ చేద్దామని చెప్పి దొండకాయ అయితే కట్ చేస్తూ ఉన్నా. నేను మ్యాక్సిమం అయితే ఇలా కూరగాయలు కట్ చేసేది కొంచెం ఎక్కువ టైం పట్టే కూరగాయలు ఉంటాయి కదా, అవి ముందు రోజే కట్ చేసి పెట్టేసేసుకుంటా. మామూలుగా అయితే ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. దొండకాయ కానీ, గోకరకాయ కానీ, ములక్కాయలు కానీ, ఏమన్నా ఆలు ఇలాంటివి కాకుండా, అంటే మనకి తొందరగా కట్ చేసి పక్కన పెడితే పాడవుతాయి అనుకున్న కూరగాయలు కాకుండా
రిమైనింగ్ ఏ కూరగాయలు ఉన్నా సరే బెండకాయలైనా సరే కట్ చేసి బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్న ఈజీగా అయిపోద్ది. మళ్ళీ కటింగ్కి కూరగాయలు కట్ చేసేవన్నీ చేసేపాటికి ఈజీగా అక్కడ తెలియకుండానే 15 to 20 minutes అలా టైం పడుతుంది అనమాట కూరగాయలన్నీ కట్ చేసేపాటికి. ఆ కూరగాయలు కట్ చేసే టైంలో కూరనే అయిపోతుంది ఆల్మోస్ట్. సో అందుకని చెప్పి ముందు రోజే కట్ చేస్తాను. కాకపోతే ఈరోజు ఏంటి అంటే ముందు రోజు నేను అసలు ఈ కర్రీ చేద్దామని ఫిక్స్ అవ్వలేదన్నమాట. మ్యాక్సిమం ముందే ఫిక్స్ అయిపోయి ఇది చేద్దామని కట్ చేసి పెట్టేసుకుంటా. కానీ ఇంకా ఆ రోజు అయితే నేను ముందు రోజు ఇంకా ఇదే చేద్దాము అన్నట్లేదు ఏం అనుకోలేదు. సో ఇంకా లేచిన తర్వాత సరే ఇంకా కట్ చేసి పెట్టేద్దాము ఉన్నాయి కదా కూరగాయలు అని చెప్పేసి కట్ చేస్తున్నా. ఒకవేళ లేట్ అయ్యేలాగుంటే మా పెద్దోడి వరకు బాక్స్ల వరకు ఏదో కర్రీ చేసేసి తర్వాత మళ్ళీ వండుతానన్నమాట. వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా. లేదు అంటే వాడికి ఒక కర్రీ చేసి పక్కన పెట్టేసి ఇది కూడా పొయ్యి మీద వేస్తాను అనమాట. ఇదైతే ఇది పెడితే అదైతే అది పెడితే అట్లా అనమాట. సో ఇంకా ఇప్పుడైతే నీకు దొండకాయ అయితే అయ్యేలా అనిపించట్లే. అంటే మగ్గాలి కదా, చాలా టైం పడుతుంది. కుక్కర్లో అయితే తొందరగా అయింది కానీ మగ్గడానికి టైం పడుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా పక్కన దెబ్బ మెల్ మేకర్ ఫ్రై చేశాను అనమాట. చాలా బాగుంటాయి, కరకరమనుకుంటూ భలే టేస్టీగా ఉంటుంది అనమాట. మా పెద్దోడికి చాలా ఇష్టం ఇలా చేస్తే. సో బాక్స్ పెట్టేసి పంపించాక ఆఫ్టర్నూన్ వచ్చాక అడిగాడు అనమాట, నాకు ఇది హోలీది స్టిక్ కావాలి అని చెప్పి. యాక్చువల్లీ ఇది బిఫోర్ హోలీకి ముందు వీడియో, ఒక 2 days ముందు అనుకుంటా, హోలీ 2 days ముందు వీడియో. ఎంత అడిగాడో ఆ రోజు అడిగాడు. ఇలా స్కూల్ నుంచి వచ్చేపాటికి తెచ్చి పెట్టామన్నమాట. తెచ్చి పెట్టేసరికి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఎగ్జైట్ అయ్యాడు. సర్లే కొంచెం ఎంజాయ్ చేస్తాడు, ఆడుకుంటాడు అనుకున్నాము పాప. కానీ హోలీ రోజు కాసేపు ఒక 1 hour 2 hours అంతే, తర్వాత ఇరిగిపోయింది. అది చాలా ఫీల్ అయ్యాను నేను కూడా. అసలు అబ్బా అంత ఇష్టంగా కొన్నది ఇరిగిపోయింది ఏంట్రా అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే టీ పెడదామని చెప్పి నేను టీలోకి బ్రెడ్ వేసుకుందామని కొంచెం టీ ఎక్కువగానే పెట్టాను. ఇంకా మా చిన్నిగాడేమో కప్పపిల్లలాగా దాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉన్నాడు అనమాట కిటికీని. ఇంకా టీ అయ్యడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు ఏం చేద్దామని మా పెద్దోడికి ఏమేమైతే చదవాలో అవి చెప్పేసి వచ్చానమాట. స్లిప్ టెస్ట్ అంటే చదివిపించి స్లిప్ టెస్ట్ పెట్టి వాడు ఆ స్లిప్ టెస్ట్ రాసే అంత టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను స్టవ్ మీద అయితే టీ పెట్టుకొని ఈ గ్యాప్లో కొన్ని అంట్లు ఉన్నాయి. మరీ ఎక్కువ అంట్లు ఉన్నప్పుడు తోమను, ఎందుకంటే టీ మరిగిపోయి ఇంకిపోతుంది కూడా ఎక్కువ అంట్లు ఉంటే. సో కొంచెం కొన్ని అంట్లే ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతాయి. సో టీ మరిగే టైంకి నాకు అంట్ల స్టాండ్లో అంట్లు కూడా ఉండవు అనమాట, సింక్ అంతా నీట్గా ఉంటుంది. సో ఎట్లాగో ఇప్పుడు మా పెద్దోడు పక్కన కూర్చొని చదివించాల్సింది అయితే ఏం లేదు, వాడు రాస్తూ ఉంటాడు స్లిప్ టెస్ట్. ఆ లోపు ఈ పని అయిపోతుంది కదా అనుకొని ఇంకా మా చిన్నోడేమో ఏడుస్తూ ఉన్నాడు, బుక్స్ లాగేస్తున్నాడు అనమాట వెళ్ళి. మా పెద్దను చదవనిచ్చట్లేదు మెయిన్గా. సో అందుకని చెప్పి ఇంకా వాడిని అయితే తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం గ్యాస్ బండ దగ్గర. కాకపోతే టెన్షన్ అవుతుంది, పడతాడేమో అని చెప్పి. కానీ చూస్తూ చేసుకోవాలన్నమాట, మధ్య మధ్యలో అబ్జర్వ్ చేసుకుంటూ, ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళకుండా, ఆ కింద పడిపోకుండా చేసుకుంటే మధ్య మధ్యలో ఆగుకుంటూ చేసుకుంటే అయిపోద్ది పని. లేదని అలా వదిలేసామంటే ఇంకంతే, వెళ్ళి ఆ బుక్స్ లాగేసి వాడిని కొట్టడము, లేకపోతే ఇద్దరు కొట్టుకోవడము, ఫైటింగ్ స్టార్ట్ చేయడము అలా చేస్తారు. సో అందుకని నేను చిన్నోడిని కిచెన్లో పెట్టేసుకొని పని చేసుకుంటూ వానికైతే మా పెద్దోడికేమో ఎగ్జామ్ పెట్టొచ్చిన పక్కన టీ అయితే అవుతుంది. లిటరల్లీ ఎండలు స్టార్ట్ అయిపోయిన తర్వాత రోజు అనుకుంటా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, దగ్గర ఎండలు బాగానే ఎక్కువ వస్తున్నాయి. సో టీ ఎట్లయినా ఇప్పుడు ట్రై చేద్దాము మానేయడానికి అనుకుంటాను. కానీ అదేంటో తెలీదు, మార్నింగ్ లెగడము లేకపోతే కొంచెం క్లమ్జీగా అనిపించింది కదా నైట్ లేట్ అవ్వడం వల్ల. కొంచెం వీళ్ళతో అరిచి బాగా హెడ్ఏక్ వస్తుంది అనమాట పిల్లలతోటి. సో దానివల్ల కొంచెం తాగితే కొంచెం రిలీఫ్గా అనిపించింది అప్పటికప్పుడు, కొంచెం వేడిగా అలా అని చెప్పేసి వేడి నీళ్ళు తాగుదామంటే అసలు అంత మంచి అలవాట్లు అయితే ఏం లేవు. సో ఇంకా తప్పదు, పెట్టుకోవాలి. ఇంకా ఎలాగో బ్రెడ్ ఉంది, యాక్చువల్గా ముందు మార్నింగ్ వేసుకుందాం అనుకున్నా టీలోకి బ్రెడ్, కానీ అంత మార్నింగ్ ఎందుకు, ఎలాగో బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనమాట, ఆకలిస్తుందని. మళ్ళీ వెంటనే టీ బ్రెడ్ ఎందుకు అని చెప్పేసి ఈవినింగ్ ఎలాగో టీ పెడతాను కదా, ఈవినింగ్ వేసుకుందాం అన్నట్లు మార్నింగ్ అయితే వేసుకోలేదు. ఇంకా ఈ లోపు అయితే నాకైతే అంట్లు అయితే అయిపోయాయి. ఇంకా పక్కన ప్యారలల్గా నాకు టీ కూడా మరిగిపోతుంది. ఈ లోపు మా చిన్నోడేమో కిటికీలోంచి అన్నీ కిటికీ దగ్గర ఉన్న చిన్న సామాన్లు, స్పూన్లు అవన్నీ తీసి కిటికీలోంచి అవతల విసిరేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి వాడిని తీసేసుకున్నా. టీ అయ్యింది కదా పోద్దామని చెప్పి వెళ్ళేపాటికి నాకు టీ కావాలని పేచి స్టార్ట్ చేశాడు. టీ తాగొద్దు పాప, ఎవరు చెప్పారు పాప టీనో నో ఎట్లా తాగుతావు టీ ఎలా తాగాలి? నో బ్యాడ్. ఇంకా టీ వద్దు అన్నాను ఒక్క రీజన్తో గ్లాస్ ఇసిరేసి
అలిగాడనమాట. ఇంకా ఈ లోపైతే నాకైతే సింక్ అంతా నీట్గా అయిపోయింది, అంట్లన్నీ అయిపోయి టీ అయితే మరిగిపోతుంది ఇక్కడ. ఇప్పుడైతే టీ పోసేసుకోవాలి. ఇంకా చెప్పాను కదా టీలోకి బ్రెడ్ వేసుకోవాలి అనుకున్నాను. సో అందుకని చెప్పి కొంచెం పెద్ద గ్లాస్లో పోసుకున్నాను. నాకు ఎందుకో చిన్న గ్లాస్లో పోసుకొని బ్రెడ్ వేసుకొని తింటే తిన్నట్లుండదు. చక్రాలైనా ఏవైనా మనం టీ తాగే గ్లాస్లో వేసుకొని తింటే తిన్న ఫీలింగ్ ఉండదన్నమాట. టీ అయినా బ్రెడ్ అయినా చక్రాలైనా ఏమైనా టీలో వేసుకొని తినాలి అనుకుంటే మాత్రం ఇట్లా పెద్ద గ్లాసులో వేసుకొని తింటాను అనమాట. కూర్చొని కొంచెం టీ బ్రెడ్ తిని ఆకలిస్తుంది కదా ఈవినింగ్, ఆ టైంలో కొంచెం టీ బ్రెడ్ తిన్న తర్వాత మా పెద్దోడికి ఎగ్జామ్ రాయమని చెప్పి పెట్టి వచ్చాను కదా, ఎగ్జామ్ రాయకుండా కేక్ చేసి పెట్టాను అనమాట స్నాక్స్కి మా పెద్దోడికి. ఇంకా కేక్ బాక్స్ పట్టుకెళ్ళి అదే తినుకుంటూ కూర్చున్నారు అన్న తమ్ముడు. ఎగ్జామ్ మాత్రం రాయలేదు, ఈవెన్ ఒక క్వశ్చన్ కూడా రాయలేదన్నమాట. ఒక క్వశ్చన్ ఆన్సర్ కూడా రాయలేదు. నేను ఎట్లయితే ఎగ్జామ్ పేపర్ అయితే పెట్టేసి వచ్చానో అలాగే ఉంది ఆ బుక్ అయితే పక్కన పెట్టేసి తినుకుంటూ కూర్చున్నారు. నేనేం మంచిగా కిచెన్లో అంట్లు తోముతున్నానా, ఇంకా మా చిన్నోడు టీ పోసే గ్యాప్లో కింది దింపగానే మా పెద్దోడి దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఇంకా ఇద్దరు తినుకుంటూ కూర్చున్నారు. మళ్ళీ దేవుడా అంటే కూర్చొని పక్కన కూర్చొని రాపిస్తే అప్పుడు ఎగ్జామ్స్ రాశాడనమాట. అది ఎగ్జామ్ అంతా రాపిచ్చి పడుకోబెట్టేసి తినిపించి పడుకోబెట్టిన తర్వాత నెక్స్ట్ డే వీడియో. నెక్స్ట్ డేకి అయితే గుత్తి వంకాయ కర్రీ, కొంచెం చికెన్ ఫ్రై, ముందు రోజు నైట్ బీట్రూట్ చపాతీ చేసుకున్నాం అనమాట డిన్నర్కి. అలాగే దొండకాయ చికెన్ కర్రీ ఉండే బీట్రూట్ కర్రీలోకి. ఇంకా నైట్ చేసిందే ఇవి రెండు కూడా నైట్ చేసింది, చపాతీ ఇంకా దొండకాయ చికెన్ కర్రీ ఇవి రెండు నైట్ చేసినాయి అనమాట. అవి ఇంకా మార్నింగ్కి టిఫిన్కి వచ్చేస్తాయని పక్కన పెట్టేసినాము. ఇంకా అన్నం కూడా వండి పక్కన పెట్టాను కదా. ఈ వీడియో అయితే మొన్న మా పిల్లలు హోలీ పండుగకి వచ్చారు కదా అక్క వాళ్ళు, అప్పటిదన్నమాట. అసలు యాక్చువల్గా అప్పుడైతే నేను ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాను. 3 days మంచిగా పిల్లలతోటి హోలీది. ఇంకా వీళ్ళు రెడీ అవుదాం అనుకున్నారు. మా చిన్నోని కృష్ణునిలాగా, ఇంకా పిల్లల్ని ఇట్లా గోపికమ్మలు రాధలాగా రెడీ చేసి వీడియోస్ తీయాలి, ఫొటోస్ తీయాలనుకున్నాం. కానీ అస్సలు కుదరలేదన్నమాట. అసలు ఏంటో ఏమో ఎన్ని అనుకుంటామో ఆ టైంకి హడావుడికి మర్చిపోవడము, ఏదో ఒక పనిలో పడిపోవడము, ఆ కెమెరా ఆన్ చేయాలి, వీడియో తీయాలన్నది గుర్తు రాలేదు. లాస్ట్లో అయితే ఇంకా రెడీ చేసినప్పుడైతే కొన్ని అయితే వీడియోస్ ఫొటోస్ అయితే తీసాను. కానీ ఎంత టైం పట్టిందో నేనైతే ఈసారి అసలు రెడీ చేయలేదు, మా అక్క రెడీ చేసింది. అంటే ఓపిక లేదు, ఏంటో బాగా నీరసంగా అనిపించేసింది అనమాట. ముందు రోజు హోలీ, ఆ ముందు రోజు 2 days ముందే కదా, ఇంకా అటు ఇటు తిరగడము, సరుకులకు వాటికి ముందు రోజు వెళ్ళడము, 2 days ముందు అటు ఇటు తిరగడం వల్ల ఏంటో అసలు ఓపిక సరిపోలేదు అనమాట నాకైతే. ఇంకా రెడీ అయిన తర్వాత పైనకి వెళ్ళేసి డ్యాన్స్లు స్టార్ట్ చేసేసారు. వాళ్ళిద్దరు వేస్తుంటే ఇంకా మా చిన్నోడు చూసి ఇంకా స్టార్ట్ చేసేసాడు అనమాట డ్యాన్స్ వేయడము. చాలాసేపు ఇక్కడే అయిపోయింది అనమాట. ఒక 4 to 4 hours ఈజీగా అయిపోయింది. వాళ్ళని రెడీ చేయడానికి ఒక 1 hour, వాళ్ళ తర్వాత వాళ్ళ డ్యాన్స్లకి వాళ్ళ ఫోజులకి. ఇంకా ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉన్న ఫీల్ వేరే ఉంటుంది. అలా రెడీ అవుతూ అయినప్పుడు చూస్తూ ఉంటే అసలు భలే కనిపించింది అనమాట. ఆ కలే వేరు అనిపించింది. ఎంత మనం అబ్బాయిలు ఎంత బాగా రెడీ చేసి ఎంత కొత్త షర్టు ప్యాంట్ వేసినా అంత లుక్ రాదు. కానీ అమ్మాయిని కొంచెం కొంచెంగా రెడీ చేసి కళ్ళకి కాటికా ఇట్లా లిప్స్టిక్ అలా పెట్టి రెడీ చేసేసి మాత్రం భలే కళ వచ్చేస్తుంది ఇంటి మొత్తానికి అనిపించింది అనమాట. సో అంతే కదా, ఎంతైనా ఆడపిల్ల ఉంటే ఎంత బాగుంటుంది ఇల్లంతా అంటారు కదా, కలకల్లాడినట్టు అలాగే అనిపించింది. బట్ 3 days మాత్రం లిటరల్లీ 4 పిల్లలతోటి ఈ ఇంటిండా జనాలతోటి ఫుల్ టైంపాస్ అయిపోయిందనమాట మాకైతే. ఆ 3 days ఎలా గడిచిపోయాయో అసలు తెలియలేదు. ఇంకా ఈసారి బాగా ఆడుకున్నారు మా అక్క పిల్లలైతే ఏంటి, మా పెద్దోడైతే ఏంటి. మామూలుగా అయితే అక్కకి తమ్ముడికి ఫైటింగ్ అయ్యేవి, ఈసారి మాత్రం అసలు ఎవరికి ఫైటింగ్ అవ్వలేదన్నమాట. మంచిగా ఆడుకున్నారు ఉన్న 3 days కూడా. భలేగా అనిపించింది అసలు. ఇలా అందరు కలిసి ఆడుకుంటూ ఉంటే మనకి రిలాక్స్గా అనిపించింది, వాళ్ళకి కొంచెం అలా కలిసినట్లు ఉండిద్ది కదా. సో అలాగా 3 days మాత్రం ఇలా అయిపోయిందనమాట హడావుడిగా. సో నాకైతే 3 days వీడియో అయితే తీయడం కుదరలేదు. అంత తర్వాత ఒక 2 days తర్వాత కొంచెం మళ్ళీ ఓపిక వచ్చిన తర్వాత వీడియో తీసేసాను. సో ఇదనమాట ఈరోజు వీడియో.